ప్రజావానికి విశేష స్పందన వస్తోంది. తమ సమస్యలను పరిష్కారం కోసం ఉదయం నుంచే ప్రజాభవన్కు ప్రజలు బారులు తీరారు. సంబంధిత అధికారులకు తమ అర్జీ పత్రాలను అందజేశారు ప్రజలు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. హన్మకొండ డిస్ట్రిక్ట్ మండలం హన్మకొండ అక్కడ ఇక్కడ వచ్చిన మేము రేవంత్ రెడ్డి సార్ కోసం వచ్చారు. కానీ నాకు ఇంత సంవత్సరాలతో పింఛన్ లేదు. నాకు మేము రోడ్ మీద ఉండి ఒక భార్య ఒక పిల్లలు పట్టుకొని రోడ్ మీద పండుకుంటాం, రోడ్ మీద ఆడుకొని తింటాం. కానీ మాకు పింఛన్ లేదు. మాది ఒక బిడ్డ ఉన్నాయి అయ్యా అని ఒక భార్య ఉన్నాయి. నాకు ఇది పింఛన్ ఇప్పుడు లేదు, నాకు ఇప్పటిదాకా లేదు. కానీ నాకు ఇల్లు కూడా లేదు. మేము రోడ్ మీద ఉండి రోడ్ మీద పండుకుంటామయ్యా. ఇది నాకు ఒక సాయం చేస్తే మీకు దండం అయ్యా, 10 చేత్తోని దండం అయ్యా. 2003లో ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎక్స్ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మంచిర్యాల, ఆయన తన అనుచరులతోటి కొన్ని ప్లాట్లు కొని మమ్మల్ని మా ప్లాట్లోకి అన్నీ కూడా చేస్తున్నాడు. మాకు అన్ని రకమైన LRS పర్మిషన్ ఉంది, GHMC పర్మిషన్ ఉంది, ఈవెన్ కోర్టు నుంచి మేము ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకున్నాం. అయినా కానీ మా పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ అదేమంటే మా పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఏమంటే కొంచెం ఆగండి, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది, మీకు అన్నీ కరెక్టే ఉన్నాయి, లీగల్గా మీరే కరెక్టు, కానీ మాకు పైనుంచి ప్రెషర్ ఉంది. మొన్న ఎలక్షన్ ముందు మేము వర్క్ స్టార్ట్ చేద్దాం వెళ్తే ఏసీపీ గారు, సిఐ గారు, అడిషనల్ డీసీపీ గారు పిలిచి మీ ఒక్క నెల ఆగండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ పని మీరు చేసుకుందరు కానీ మీకు న్యాయం చేస్తాం మేమన్నారు. ఇప్పుడు వెళ్తేనేమో చూద్దాం, మీకు సిపి గారిని కలవండి, సిపి గారు కలిస్తేనేమో లీగల్ ఒపీనియన్ ఏంటండి, మా అన్నీ లీగల్గా మేము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత సిపి గారు లీగల్ ఒపీనియన్ ఏం తీసుకుంటారు? మా రేవంత్ అన్న గారిని మేము కావాలని కోరుకున్నాం సార్. టీచర్లు అందరూ మార్పును కోరుకొని తీసుకొచ్చిన గవర్నమెంట్ సార్ ఇది. మరి ఈ గవర్నమెంట్ అయినా ఇప్పుడు మా సమస్యను పరిష్కరిస్తూ మా జీవితాల్లో ఆనందాలు నింపుతారని మళ్ళీ మేము ఇంకోసారి ప్రజాభవన్కు రాకుండా సార్, ఈ ప్రజావానికి రాకుండా మా సమస్య పరిష్కారం చేయండి సార్. ఇది చాలా చిన్న సమస్య సార్. మీరు కనుక ఒక అరగంట దీని మీద దృష్టి పెడితే ముఖ్యమంత్రి గారు దీన్ని మీరు ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో మీ దృష్టికి వస్తుంది సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు సార్. మీ ప్రభుత్వ హయాంలో మాకు ఖచ్చితంగా 13 జిల్లాల స్పౌసులు బదిలీ అవుతున్నాయి ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా వస్తుందని నమ్మకం సార్. మీ మీద మేము ప్రెజర్ పెట్టడానికి రాలేదు సార్, ఇది వేడుకోవడానికి వచ్చినాం సార్. ఖచ్చితంగా మీరు టైం తీసుకొని మా సమస్యను పరిష్కారం చూపాలని మనస్ఫూర్తిగా మా 13 జిల్లాల స్పౌసులు మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్ సార్, మీకు మేము ఏరుకోరి తెచ్చుకున్న గవర్నమెంట్ సార్ మీది. ఖచ్చితంగా మా పైన దయ ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా ఎన్నో రకాలుగా కనీసం 2-3 కిలోమీటర్ల దూరంలో మేము అరెస్ట్ అయ్యేవాళ్ళం సార్. ఇంతకుముందు ఇది ఇక్కడ దాకా రావడం ఇది నిజమైన ప్రజాస్వామ్యం సార్. ఇది ఇక్కడ దాకా వచ్చినామంటే నిజమైన ప్రజాస్వామ్యం ఇది. గత 2 సంవత్సరాలలో 15-20 సార్లు మేము DSC ముట్టడి చేస్తే కూడా మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేసి మా మహిళా ఉపాధ్యాయులను కూడా చూడకుండా సాయంత్రం 6-7 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచేసి మాకు నిర్బంధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం రోజు, ఉపాధ్యాయ దినోత్సవం రోజు, తర్వాత బాలల దినోత్సవం రోజు, ఇట్లా ప్రతి ఒక్క రోజు మీకు ఇక్కడికి వచ్చి నిరసనలు తెలపడం జరిగింది. అయినా కూడా మా పట్ల ఏ విధమైనటువంటి సానుకూలంగా స్పందించకుండా మమ్మల్ని ఇంకా నిర్బంధించడం జరిగింది. మా యొక్క గొంతు నొక్కివేయడం జరిగింది సార్. సమస్య చాలా చిన్నది. ఎందుకంటే అనగా అంటే 19 జిల్లాలకు ఆల్రెడీ చేశారు, 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కూడా ఓన్లీ 1500 మంది మాత్రమే HG2, LPలు, PTలు, కొన్ని స్కూల్ అసిస్టెంట్స్ మిగిలిన మాత్రమే ఉన్నాయి. ఇది పెద్ద ఆర్థిక భారంతో కూడిన సమస్య కూడా కాదు. కేవలము మాకు ఆ ప్లేస్ అలాట్ చేస్తే భార్య భర్త ఒక దిక్కుంటారు. ఈ విధంగా భార్య భర్తలు ఒక దిక్కు లేకుండా ఉంటే ఎట్లయినా భర్తకు భార్య అన్నట్టు ఆమె జూనియర్ ఉంటుంది కాబట్టి ఆ జూనియర్ ఉపాధ్యాయునిగా ఆమె చాలా దూరం, ఎంత దూరం అంటే 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు పోతుంది. పొద్దున 5 గంటలకు లేచి సాయంత్రం నైట్ 9 గంటలకు వస్తుంది. అంటే పిల్లలు పడుకున్నప్పుడు పోతుంది, మళ్ళీ పిల్లలు పడుకున్నాకనే వస్తుంది. కొందరు పిల్లలు అమ్మాయిలకు జుట్లు వేయే పరిస్థితి లేకుండా అమ్మాయిలకు మొత్తం కేర్ కటింగ్ చేసి గుండు చేయించి కూడా ఆ విధంగా బాధపడే మహిళా పరిస్థితులు ఆ విధంగా ఉన్నది. ఇక్కడ దయచేసి మహిళా ఉపాధ్యాయుల అవస్థలను పరిగణలోకి తీసుకొని నూతనంగా ఏర్పడినటువంటి ఏంటంటే ప్రజల మనసు చూరగొన్నటువంటి మహారాజు మా రేవంత్ అన్న గారు గత ప్రభుత్వం యొక్క మొండి వైర్లకు కాకుండా మీరు చేస్తున్న నమ్మకం మాకుంది. ఇండ్లకు 2005 నుంచి రాస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు ఇల్లు దొరకలేదు. మళ్ళీ కేసీఆర్
కేసీఆర్ మళ్ళీ మాకు అది డబుల్ బెడ్రూమ్ గురించి ఇచ్చిండు, కావాలని అది రిజెక్ట్ చేసేసిండు. నేను హాస్పిటల్కి పోతున్నా, ఏడున్నావమ్మా అంటే పలానా స్థలంలో ఉన్నా నేను అనేవారికి రిజెక్ట్ చేసేసిండు. ఇప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చిన. ఎవరిని కలిసారు లోపల ఎవరిని కలవలే, అక్కడ ఫామ్స్ ఇచ్చేసి వచ్చినాము. మాకు ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. ఇక వాళ్ళు ఏం చెప్పలేదు, సబ్మిట్ చేసేయండి అన్నారు. సబ్మిట్ చేసి వచ్చినాము. మాకు గత 25 ఏళ్ళ నుంచి మాకు ఇండ్లు అనేది లేదు. అప్లికేషన్ పెట్టినాము, అయినా మాకు ఏమీ రాలేదు. నాకు భర్త చనిపోయిండు, పింఛన్ కూడా అప్లై చేశాను, ఇంతవరకు కూడా పింఛన్ అనేది కూడా ఏమీ లేదు. మరి పింఛన్ రాకపోతే అంతమందికున్న అధికారులను అడగలేదా? వెళ్ళినాము, తిరిగినాము, ఎంఆర్ ఆఫీస్లో చుట్టూ తిరిగినాము, అవుతుంది అని చెప్పిండ్రు, ఇంతవరకు కాలేదు. మళ్ళీ కొత్తగా పెట్టుకోమంటే మళ్ళీ కొత్తగా కూడా పెట్టుకున్నాము. లోపల ఎవరిని కలిసారు, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకు ఇచ్చాము అప్లికేషన్లు. వాళ్ళు ఏమన్నారంటే చేస్తారమ్మా, సార్ చెప్పిండు కదా రేవంత్ సారు, మీకు 100 రోజులలో హామీ ఇచ్చారు కదా, చేస్తామమ్మా, మీరేం టెన్షన్ పడద్దని చెప్పారు.